నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రెస్ క్లబ్లో రైతుల ప్రెస్ మీట్, కందుల సంధ్యారాణి పోస్టర్ ఆవిష్కరణ, రాయల్స్ మహత్ కార్యము. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ట్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. 32వ డివిజన్ అన్నపూర్ణ కాలనీ, భగత్ సింగ్ స్ట్రీట్ నుండి వార్డు సందర్శన కార్యక్రమం ఈ రోజు జరిగింది. మేయర్ మహంకాళి స్వామి డివిజన్లో కలయ తిరిగారు, ప్రజలతో మాట్లాడారు, పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. మేయర్ వెంట కార్పొరేటర్ తోట మమత, ప్రతినిధి కుమారస్వామి, నగరపాలక సంస్థ వివిధ విభాగాల అధికారులు ఉన్నారు. పంపిద్దామని జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, గోదావరిఖని. గోదావరిఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు, మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు ప్రభుత్వం చెల్లించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా యువ మోర్చా చేపట్టనున్న రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి సంబంధించిన పోస్టర్ను ఈరోజు గోదావరిఖనిలో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా వేలాది మంది విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మిడివెల్లి అంజనీ ప్రసాద్, కో ఇన్ఛార్జ్ నీలారపు కళ్యాణ్, నాయకులు బోడగుండు సుభాష్, గుండబోయిన భూమయ్య, ఆకుల హరీష్, మాడ ప్రభాకర్ రెడ్డి, కొవ్వూరి లక్ష్మణ్, అనిల్ నాయక్ తదితరులు ఉన్నారు. రేపటి నుంచి ప్రతి ఒక్క విద్యార్థికి ఇలాంటి కష్టం వచ్చినా ఈ కార్యక్రమం రూపంలో మేము ముందుకు వస్తామని తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా మేము వచ్చి ఒక స్కానర్ అనేది ఉంటుంది. ఆ స్కాన్ చేస్తూ ప్రతి ఒక్క విద్యార్థి ఆ స్కానర్ ని స్కాన్ చేసి రిజిస్టర్ అయ్యి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. విద్యార్థుల భవిష్యత్తుకై భారతీయ జనతా పార్టీ ముందడుగు చేసింది. బీజేవైఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఫీజుల బకాయి బీజేపీ లడాయి కార్యక్రమంతో ముందుకెళ్తా ఉన్నది.
విద్యార్థులను ముఖ్యంగా కళాశాలల సిబ్బందిని నేను కోరుతా ఉన్నాను, ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని. ఎందుకంటే వేల సంఖ్యలో విద్యార్థులు ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ రాక ఇవాళ విద్య మధ్యలోనే ఆగి విద్యని పూర్తి చేసుకున్నటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా సర్టిఫికెట్స్ రాక అనేక ఆందోళనలో ఈరోజు విద్యార్థులు ఉన్నారు. మరి ఆనాడు అనేక హామీలని, అబద్ధపు హామీలని, 420 హామీలని ఇచ్చి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు విద్యార్థుల యొక్క జీవితాలని గాలి కొదిలేసింది. ఇప్పటి వరకు తెలంగాణలో కనీసం విద్యకు సంబంధించిన విద్యా మంత్రి లేకపోవడం నిజంగా కూడా చాలా బాధాకరమైనటువంటి అంశం. ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు ఏమని, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జెన్జీస్ ని విద్యాశాఖ మంత్రి చేస్తామని. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో జెన్జీస్ లేరా? ఇవాళ యువ ఎమ్మెల్యేలు ఇవాళ యశస్విని రెడ్డి కావచ్చు, అలాగే ఇంకా చాలా మంది యువ ఎమ్మెల్యేలు ఉన్నారు. నీకు నిజంగా విద్య పట్ల చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఒక యువ ఎమ్మెల్యేని విద్యాశాఖ మంత్రిగా నువ్వు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ అన్ని అంశాల మీద విద్యార్థుల భవిష్యత్తుకై ఇవాళ బీజేవైఎం ముందుకెళ్తా ఉన్నది. ఇవాళ మీరంతా కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములై మీ యొక్క ఇబ్బందులని, ఇవాళ స్టూడెంట్స్ కు సంబంధించినటువంటి అనేక ఇబ్బందులని పరిష్కారంలో మీరంతా కూడా భాగస్వాములు కావాలని, విద్యార్థులకి అండగా భారతీయ జనతా పార్టీ ముందుంటది. ఎప్పుడైనా మరి పోరాటం చేసి విద్యార్థుల భవిష్యత్తుకై ఇవన్నీ ఏవైతే ఉన్నాయో పెండింగ్ లో ఉన్నటువంటి అన్ని ఇష్యూస్ ను కూడా పరిష్కరించేటువంటి దిశగా భారతీయ జనతా పార్టీ, మరి భారతీయ జనతా పార్టీ అనుసంధానమైనటువంటి యువ మోర్చా మరి ముందుకెళ్తా ఉన్నదని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ, ఛత్రపతి సాహు మహారాజ్ విగ్రహాన్ని గోదావరికంలో ఏర్పాటు చేయాలని కోరుతూ దేశంలో ప్రధానంగా తమ కొల్లాపూర్ సంస్థానంలో ప్రజలకు బీసీలకు 50% రిజర్వేషన్లు అమలు చేసిన పితామహుడు ఛత్రపతి సాహు మహారాజ్ అని వక్తలు కొల్లాపూర్ సంస్థానం మహారాజు సాహు మహారాజ్ సేవలను కొనియాడారు. సాహు మహారాజ్ జయంతి సందర్భంగా, రిజర్వేషన్ డే సందర్భంగా గోదావరికం తెలంగాణ అంబేద్కర్ ట్రస్ట్ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హైకోర్టు అడ్వకేట్ గొర్రె రమేష్, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘ జాతీయ ఉపాధ్యక్షుడు మాజీ సర్పంచ్ మామిడిపల్లి బాపయ్య, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మైస రాజేష్, ప్రముఖ అంబేద్కరిస్టు మంతెన మధు, ఏటీసీ నాయకులు కందుకూరు రాజరత్నం మాట్లాడారు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘ జిల్లా ఉపాధ్యక్షుడు పెగడపల్లి నారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కమిటీ సభ్యుడు కాంపెల్లి సతీష్, బాధ్యులు ఇరుగురాల కృష్ణయ్య, ఆకునూరి బాలాంకుశ్, బూడిద సమ్మయ్య, శనగర పోచయ్య, బూడిద మహేందర్, పుల్లూరి మహేందర్, పంజా అశోక్ తదితరులు ఉన్నారు. సమాజ సేవ మహత్తరమైందని పలువురు పేర్కొన్నారు. రామగుండం లయన్స్ క్లబ్ రాయల ఆధ్వర్యంలో క్లబ్ ప్రెసిడెంట్ బాలసాని కుమ్రయ్య గౌడ్ సౌజన్యంతో జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో గోదావరికని సంజయ్ నగర్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోని పేదింటి విద్యార్థులకు స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు. అలాగే మాతం కాంప్లెక్స్ సమీపంలో నిరుపేద కుటుంబాల పిల్లలకు కూడా బ్యాగులను అందించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఫాస్ట్ జోన్ చైర్మన్ పి మల్లికార్జున్, ఫాస్ట్ రీజనల్ చైర్మన్ కె రాజేందర్, పిఎస్టి ఫోరం సమన్వయకర్త బంక రామస్వామి, 11వ డివిజన్ కార్పొరేటర్ ప్రతినిధి దాసరి విజయ్, క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు బాలసాని కొమరయ్య గౌడ్, యుగేందర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ పిఎస్ అమరేందర్, సభ్యులు శ్రీనివాసరెడ్డి, జగన్మోహన్, స్కూల్ హెడ్ మాస్టర్ రజనీ తదితరులు ఉన్నారు. ఆ పేర్లోనే ఉంది రాయల్ అని చెప్పి. వాళ్ళ మనసులు కూడా అట్లనే ఉంటాయి. వాళ్ళకి క్లబ్ కాదు, వాళ్ళు అసలు వీళ్ళు సింగిల్గా ఉన్నప్పుడే చాలా మందికి చాలా హెల్ప్ చేసిళ్ళు. ఈ క్లబ్ ద్వారా కూడా ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేసి ఈరోజు శుభ పరిణామం. ఎందుకంటే మనం అసలైన నీడ్ అంటే పేదవాళ్ళు ఉన్న విద్యార్థులు ఎక్కువ మా డివిజన్లోనే ఉన్నారు. మళ్ళీ ఈ స్కూల్ని వీళ్ళు తీసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా రాను ఎక్కువ చేసి తెలంగాణలోనే మంచి పేరు తెచ్చుకొని ఉంటారని చెప్పి నేను ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ప్రభుత్వ పాఠశాలలు అంటేనే అట్టడుగు వర్గాల నుండి వచ్చేటువంటి పిల్లలు ఉంటారు కాబట్టి
పిల్లలకు ఈరోజు స్కూల్ బ్యాగులు అందించడం గొప్ప స్ఫూర్తిదాయకమైన విషయం అని చెప్పి భావిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రెసిడెంట్ ఏదైనా కూడా అధ్యక్షులు ముందుండి నడిపిస్తే సభ్యులందరూ తన వెంట ఉంటారన్న ఉద్దేశంతో వారు లీడ్ తీసుకొని జితేందర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ యొక్క స్కూల్ బ్యాగులు పంపిణీ చేయడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. అలాగే లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం రామగుండంను మించి కార్యక్రమాలు చేసి మంచి గుర్తింపు తీసుకొచ్చి ఇక్కడ ఉన్న అభాగ్యులను ఎందరినో ఆదుకుంటారని చెప్పేసి ఆశిస్తూ ఇటువంటి చక్కటి సభ్యులతో క్లబ్ను ఏర్పాటు చేసే అవకాశం మా మల్లికార్జునన్న ద్వారా మా రాజేంద్రన్న ద్వారా మాకు రావడం చాలా సంతోషిస్తూ రాబోయే రోజుల్లో మంచి కార్యక్రమాలు నిర్వహించి లయన్స్ డిస్ట్రిక్ట్ 320 జిల్లానే కాకుండా మల్టిపుల్ డిస్ట్రిక్ట్ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని క్లబ్బుల్లో ముందు వరుసలో ఉండే విధంగా వారు పనిచేస్తారని చెప్పేసి ఆశిస్తూ మరొక ఫస్టే ఒక చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి దానికి ఈరోజు స్టార్ట్ చేసిన అధ్యక్షుల వారికి వారి టీంకి మా రామగుండం తరఫున మా తరఫున శుభాకాంక్షలు అభినందనలు. మరి వారు ఈ రాయల్ క్లబ్ అంటేనే రాయల్, వాళ్ళు ఎంతో ప్రముఖులు ఉన్నారు అందులో. మరి మా రామస్వామి కోరినట్టుగా డిస్టిక్లో కాదు మల్టిపుల్నే వాళ్ళు ముందు వరుసలో ఉంటారు, వారికి ఆ చాణిక్యత ఉంది. మరి ఇలాగే ఏ సేవ అయినా చేసి మంచి నీడీ పీపుల్స్కి చేసి మంచి పేరు చేస్తూ ఉండాలని వారికి జనరల్గా ఈరోజు లయన్స్ క్లబ్ అని కాకుండా ఎప్పుడు కూడా సర్వీస్ యాక్టివిటీ ఏదో ఒక యాక్టివిటీస్లో ముందు ఉంటూనే ఉంటారు. అందుకోసం అని చెప్పనని లయన్స్ క్లబ్ వస్తే లయన్స్ క్లబ్ కూడా కొంత పేరు వస్తుంది, వాళ్ళకు కూడా వస్తుందనే ఉద్దేశంతో వాళ్ళని కన్సల్ట్ చేసి లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం రాయల్ను ఏర్పాటు చేయడం జరిగింది. దానికి వీళ్ళకు కంగ్రాచులేషన్స్ చెప్తూ అదేవిధంగా గోదావరిఖన్ హోల్సేల్ కూరగాయల మార్కెట్లో తమపై మార్కెట్లోని హమాలీల దౌర్జన్యం విపరీతంగా పెరిగిపోయిందని వివిధ గ్రామాల నుంచి ఈ మార్కెట్ కూరగాయలు తీసుకుని వచ్చే రైతులు ఆరోపించారు. గోదావరిఖన్ ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడారు, తమ ఆవేదనను వ్యక్తం చేశారు. నేను ఒక ఆదర్శ రైతు. మన శుక్లంపల్లి నుంచి పండిస్తున్నా, పెద్దపల్లి నుంచి సుల్తానాబాద్ మండలం నుంచి శుక్లంపల్లి నుంచి పండిస్తున్నా. గోదావరిఖని అమాలీలు దౌర్జన్యం చేస్తున్నారు, మా మీద అన్యాయంగా తీసుకుంటున్నారు. మా దగ్గరికి వెళ్ళి దించడానికి రమ్మంటే టైంకు రావట్లేదు, వెయిటింగ్ పెడుతురు, సీరియల్ ఉన్నాయి అది ఇదని చెప్పడం. మేము బాక్సులలో తెస్తే బీరకాయలు బాక్సులలో తెస్తే ఒక్కొక్క దాంట్లోకి వెళ్ళి 2-3 కాయలు తీస్తారు. అట్లా మేము జోక్కొని వస్తే మాకు 15 కిలోల బాక్స్ ఉండేది 14 కిలోలు అవుతుంది. ఒక్కొక్క బాక్స్లోకి కిలో వెళ్ళిపోతుంది, కిలో కటింగ్ అవుతుంది. ఒక్కొక్క కిలోకి వచ్చేసి ఇప్పుడు ఈ రోజు రేటు 50 రూపాయలు అవుతుంది. 50 రూపాయలు కాస్త 10 బాక్సులు అయితే 10 కిలోలు కట్ అవుతున్నాయి మా దగ్గరికి వెళ్ళి. అలా మా దాంట్లోకి వెళ్ళి దౌర్జన్యంగా తీసుకుంటున్నారు. అది పెట్టబెట్టుకొస్తాం, అందులో 14 కిలోలు రావాలి. అందులోకి 2 కాయలు తీసిందనుకో కిలో తరగ అవుతుంది. 20 కిలోల 200 వాళ్ళకి ఎక్స్ట్రా 200 కవర్ పెట్టుకొస్తున్నాం. అందులోకి 2 కాయలు తీసినా 3 కాయలు తీసినా మళ్ళీ 24 కిలోలు 23 కిలోలు షార్ట్ వస్తుంది. అవి అట్లా చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ఇప్పుడు 20 కిలోలకు 200-300 గ్రాములు ఎక్కువనే వేస్తున్నాం. వాళ్ళ దగ్గర ఒకటి తీసుకున్నా కానీ తినేందుకు సపోజ్ దోసకాయ తీస్తున్నాం అనుకో 20 కిలోలు 300, 20 కిలో 400 తీస్తాం. 400 2 కాయలు తీసిందనుకో 20 కిలోలు వస్తుంది. అందులోకి ఇంకో 2 తీసిందంటే 24.5 వస్తే మళ్ళీ 24కే రాస్తారు. అక్కడ బాగా మైనస్ అయిపోతుంది. సపోజు 20 కిలోల బ్యాగ్ తీసుకొస్తాం, అలా 200 ఎక్కువ ఎక్స్ట్రా వేసుకొచ్చినా కానీ ఇప్పుడు కొన్ని తీసిన వాళ్ళే అది ఇంకా తరిగే 19 కిలోలకే వస్తుంది. మళ్ళీ అమ్మాలి సరిగ్గా రాకపోవడం ఏంటిదంటే నిలబడి చూడడం, దించాలంటే 5 అవ్వడం, దానికి మాకు రేటు షార్ట్ అవ్వడం, టైంకు దించకపోవడం. సపోజు ఒక షాప్ నుంచి వెళ్ళి 3 అమ్మాలి ఉన్నాయనుకో ఆ 3 అమ్మాలి అట్లా చేస్తలేరు, ఇవ్వాలి దాళ్ళే. ఎట్లా అంటే దాని ప్రకారం కాకుండా వాళ్ళు క్రమంగా దించాలి. 3 గంటల వరకు 2 గంటల వరకు మేము వస్తున్నాం కదా, మేము కష్టపడి 1 గంటకి వస్తున్నాం. ఆ నుంచి 1 గంట బయలుదేరుతాను ఉదయం నుంచి వెళ్ళి. అది వేసుకొని వచ్చి 2 అవర్స్ ఇక్కడికి పడుతుంది. ఆ 2 అవర్స్లో మేము వచ్చి 3 అయిందనుకో మాకు 4 వరకు మార్కెట్ స్టార్ట్ అవుతుంది. మార్కెట్ స్టార్ట్ అయిన వాళ్ళు దించకపోవడం వల్ల మాకు 5 అవుతుంది. 5 అయ్యే వరకు రేటు డౌన్ అయిపోతుంది. దానివల్ల ఇట్లా కూడా మా మైనస్ అవుతుంది. అది ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.